ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు విద్యుత్ ఒప్పందం వలన నేను రాష్ట్రానికి 1,00,000 కోట్ల వరకు ఆదా చేశాను, కావున నన్ను ప్రజలందరూ కూడా వచ్చి నన్ను శాలువాతో సత్కరించండి అని కోరటం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించేందుకు తాడేపల్లి ఇంటికి వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలి వెళుతూ ఉన్నారు అని సమాచారం అందుతూ ఉన్నది. ఎందుకు ఇంత విద్యుత్ ఒప్పందాన్ని చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతటి ఆదా చేసినందుకు ఆయన్ని శాలువాతో సత్కరించండి అని ఆయన కోరినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది ప్రజానీకం శాలువాలు తీసుకొని, స్వీట్లు తీసుకొని, పళ్ళు తీసుకొని, పూలదండలు తీసుకొని, బొకేలు తీసుకొని అందరూ కూడా తాడేపల్లి ఇంటికి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పరుగో 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 అంటూ పరిగెత్తుతూ ఉన్నారట. ఎందుకు? సత్కరించటానికి, సన్మానించటానికి, అభినందించటానికి, పలకరించటానికి, వారిని ప్రశంసించటానికి అని భావించాలి, అలా చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. కానీ అది అలా జరిగేటువంటి పరిస్థితి కాదు. ఎందుకు కాదు? జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో నేను ఒప్పందం చేసుకున్నాను, నేను ఆదానితోటి అజూర్తోటి ఒప్పందం చేసుకోలేదు అని ఒకే ఒక మాట చెప్పి కావున నాకు సంబంధం లేదు, కావున నాకు సంబంధం లేదు అని పదే పదే చెప్తున్నారు. అసలు సెకీ ఈ మధ్యలో ఈ ఒప్పందాన్ని కుదిర్చేటువంటి బాధ్యత సెకీది. సెకీ విద్యుత్ ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎవరిస్తున్నారు అనేటువంటిది ఎక్కడైతే ఈ అగ్రిమెంట్ ఎంఓయూల్లో, ఈ పవర్ సేల్ అగ్రిమెంట్లో వాళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి వాటిలో క్లియర్గా ఉంటుంది. అందుకనే సెకీని మధ్యలో పెట్టి అటువైపు ఆదాని అజూరుండి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఒప్పందం చేసుకున్నారు. ఇది ఎక్కడా మనము చెప్పినటువంటిది కానీ లేక ఇతరులు చెప్పినటువంటిది కాదు. ఇది అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు ఏజెన్సీలు మొత్తం విచారణ చేపట్టి 2 సంవత్సరాల పాటు వాళ్ళు కోర్టులో వేసినటువంటి పిటిషన్తో ఇవన్నీ తెలిపినటువంటి అంశం, చేర్చినటువంటి అంశం. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏం చెప్పారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు, దీనిలో నా పేరు ఎక్కడా లేదు 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 అని చెప్తున్నారు. మరి 2021లో మరి అప్పటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే మనము జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని వారు దాంట్లో క్లియర్గా వారు పొందుపరిచినటువంటి డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తే వారు నాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనైనా ఆ మాట చెప్తుందని చెప్పని గిచ్చుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక వైవిధ్యమైనటువంటి ఒక కళ, ఒక ఆర్ట్ ఎలాంటిది అని అంటే మీరేమైనా చెప్పండి, మీరేమైనా చేయండి, కానీ అది మనం చేసాము తప్పు అని చెప్పిన ప్రశ్నించేటప్పటికీ అసలు మనకేం సంబంధం, అది మనకేమీ తెలియదు కదా, మనల్ని ఎందుకు లాగుతున్నారు అనేటువంటిది ఏదైతే అలా చెప్తారో అది ఒక పెద్ద కళ. ఆ కళని అది అతి కొద్ది మందికి మాత్రమే ఈ ప్రపంచంలో వస్తుంది. ఆ కొద్ది మందిలో ఆ కళ వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అలా మాట్లాడకుండకూడదు అనిపిస్తుంది. ఆయన పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు ప్రజలను అమాయకులను చేద్దామనో లేక సమాజాన్ని, రాష్ట్రాన్ని నేనేది చెబితే అది వినేటువంటి ఎర్రి పుష్పాలని చెప్పని అనుకొని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో కానీ ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు చాలా విఘ్నతతో ఆలోచిస్తారు. ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఇది రాష్ట్ర పరిధిలో జరగలేదు. ఇది రాష్ట్ర పరిధిలో తెలుగుదేశం పార్టీనో లేక ఇంకొకరో ఇది ఆరోపణలు చేయలేదు. ఈ అంశానికి సంబంధించి అమెరికాలో దర్యాప్తు చేసినటువంటి సంస్థలు అక్కడ నుంచి చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి అభియోగాలలో ఇవన్నీ మోపబడినాయి. వాళ్ళు దాంట్లో ఆల్ ది రికార్డ్ indicates these Andhra Pradesh officials included the chief minister or CM అని దాంట్లో మెన్షన్ చేశారు. ఆయన నాకు సంబంధం లేదు అంటున్నారు. అసలు సంబంధం లేకపోతే మరి చీఫ్ మినిస్టర్ని మెన్షన్ చేశారు కదా.
అసలు కథంతా కేసంతా నీ వల్లనే జరిగిందని వారు దాంట్లో మెన్షన్ చేశారు. మరి ఆయన అన్నీ చదివారు, చదవకుండా ఏమీ లేరు కానీ బట్ ఆయన దాన్ని తప్పించేటువంటి ప్రయత్నాన్ని, ఆయన దాన్ని రాంగ్ గైడ్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఎలా చేశారు అని అంటే, ఇప్పుడు ఆదాని అజూర్ అసలు ఈ నేరం ఎందుకు జరిగింది? ఈయన 1750 కోట్లు బ్రైబ్ అడిగాడు, పెద్ద ఎత్తున మమ్మల్ని లంచాలు డిమాండ్ చేశారు, కావున అందుకని విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని తేవటానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చారు. అక్కడే వివాదం మొదలైంది. ఈయన కనుక ఆ బ్రైబ్ అడగపోతే వాళ్ళు ఆ పని చేసిన అంశం కాదు. వాళ్ళు ఆ పని చేయటం వలన ఇవాళ ఆదాని గారి ఆస్తులు ఎన్ని కోల్పోయినాయండి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు కోల్పోయినాయి. ఆదాని ఆస్తులు వీరికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇవ్వటం వలన ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆయన మొత్తం మార్కెట్ పడిపోయింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1750 కోట్ల రూపాయల లంచం అడిగారు అని FBI పొందుపరిచినటువంటి డాక్యుమెంట్ అంశాలతో బయట పెట్టడంతో, తీసుకున్నారు బ్రైబ్ అనేటువంటి అంశాలతోటి, ఆదాని ఇచ్చారు అనేటువంటి అభియోగాలతోటి ఆయన షేర్ మార్కెట్ వాల్యూ మొత్తం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. మరి దాన్ని ఎవరు బాధ్యత? దానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? ఏది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మరి ఎందుకు షేర్లు బండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు శాల్వాతో సత్కరించాలి, నేను చేసినటువంటి బృహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి అనిర్వచనమైనటువంటి ఘనకార్యానికి నాకు అందరూ వచ్చి శాల్వాలతో కప్పాలి అని అంటే మరి షేర్ మార్కెట్ వాల్యూలు ఎందుకు పడిపోయినాయి? ఆదానిని ఎందుకు మొత్తం తప్పుపడుతున్నారు? ఎందుకు పార్లమెంట్లో స్తంభించిపోతుంది? ఎందుకు జరుగుతుంది ఇదంతా? చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పరు. వారు అనుకున్న దానికి, వారు చెప్పాలనుకున్న దానికే చెప్తారు. అందుకని సెకీతో ఈ ఒప్పందం విషయంలో ఆదాని వచ్చి కలిసిన తర్వాత, ఆయన డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత, ఆ డబ్బుల కోసం వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి ఆ ఫండ్స్ని క్రియేట్ చేసిన తర్వాత, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ ఒప్పందాలు జరిగినటువంటి అంశాలన్నింటినీ చాలా క్లియర్గా క్లారిటీగా మెన్షన్ చేశారు. వాళ్ళు డేట్లతో సహా, టైంతో సహా వాళ్ళు మెన్షన్ చేశారు. నా పేరు లేదు అన్నారు. మరి ఇంత అన్యాయమా? పేరు లేదు అని అంటే ఎలా? ఎక్కడైతే అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ వర్సెస్ అజూర్ పవర్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వారి పేరు ఉంది కదా. బ్రైబ్ 200 మిలియన్ బ్రైబ్ తీసుకున్నారనే దాంట్లో మెన్షన్ చేశారు కదా. ఏది కూడా అంటే జగన్ మరి ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ కొన్ని అంశాలు కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ మరణం ముందు గుండెపోటు అన్నారు, కాలు జారి పడ్డారన్నారు, కాదు రక్తపోవంతులు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి. చివరికి ఆయన గొడ్డలతో అత్యంత కిరాతకంగా చంపారని తేలిన తర్వాత అది నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు. ఏంటి మరి అంతటి అంశాన్నే ఆ విధంగా దాన్ని రాంగ్ గైడ్ చేసి సొంత చెల్లెలు అమ్మ మీద విమర్శలు చేశారు, చాలా విచక్షణ మరిచి మాట్లాడిచ్చారు అని చెప్పని మాట్లాడిన తర్వాత లేదు అదంతా కూడా బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఆఫీసులో కూర్చొని ఇవన్నీ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మరి వాళ్ళ చెల్లెలు వచ్చి ఇవన్నీ నువ్వే కదా చేయించింది అని చెప్పిన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఏర్పడితే మరి ఎక్కడ నమ్మాలి? ఏ విషయంలో నమ్మాలి? నమ్మాలి అని అంటే మనం చెప్పినటువంటి అంశాలు క్లియర్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మరి వారు చెప్తున్నటువంటి అంశాలు ఎక్కడ నమ్మకాన్ని కలిగించటం లేదు. ఈ కేసులో నాకు సంబంధం లేదు, అసలు నా పేరే లేదు, నేను దీనివల్ల అసలు రాష్ట్రానికి ఆదాయం చేశానని చెప్పడం అనేటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి అంశం. ఒక అంశం ఏంటంటే వారు మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అంశం విషయంలో ప్రశంసించవచ్చు. ఆయన చెప్పినటువంటి దాంట్లో వారు చెప్పిన విధంగా గనక ఏదైతే విద్యుత్ కొనుగోలు కనుక ₹2.49 కొనుగోలు చేసి అట్లాగే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ విద్యుత్ అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి మనకు అయ్యేటువంటి ఖర్చు ₹1.98 దాంట్లో నేను తక్కువకి అది లేకుండా ఈ ఒప్పందం చేసుకున్నాను అని చెప్పి ఏదైతే చెప్పారో అదొక్కటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాల్సిన అంశం. ఆ ప్రశంసించాల్సిన అంశం ఏంటంటే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జీస్ లేవు, నేను ఆ రకంగా ఒప్పందం చేసుకున్నాను అని, దానివల్ల ఆదా జరిగింది అనేది. నిజంగా అది ఆదా జరిగుంటే గొప్ప విషయమే, కానీ అది జరగలేదు కదా. ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పడుతున్నాయి కదా. ఆయన లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు వరకు
ఎక్కడైనా కానీ కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు అని చెప్పని లెటర్ రిలీజ్ చేసిందా? ఇంధన శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంటు 2021లో క్యాబినెట్కి వచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసినటువంటి స్పష్టంగా నెంబర్ 1 పాయింట్ ఏమని, ఇది 25 సంవత్సరాల పాటు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా మనకి ఇవ్వటం సాధ్యమవుతుందా, దీన్ని పరిశీలించారా, దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి అగ్రిమెంట్ చేసుకున్నారా, క్లారిటీ ఉందా అని కూడా ప్రశ్నించింది. కానీ ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీరి అవసరం కోసం తీసేసుకున్నారు, చేసుకున్నారు. మరి ఇలాంటివి చాలా ఉండేవి. మనం మాట్లాడితే దాంట్లో ప్రతి సంవత్సరం 4% ఇంక్రీజ్ అవుతూ ఉంటాయంట. మరి అవన్నీ మనం మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వచ్చినటువంటి కొత్తలో 25 సంవత్సరాల పాటుగా అసలు ఎలా అగ్రిమెంట్ చేసుకుంటారు, మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారు అనే దాని మీద ఆయన కొన్ని కామెంట్ చేశారు అసెంబ్లీ సాక్షిగా. ఆయన మాట్లాడినటువంటి మాటలే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. టెక్నాలజీ నిజంగా పెరుగుతూ ఉంటే టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయన్న సంగతులు స్పృహ ఉంటే, ఆ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే, ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఎన్ ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. పీపీఎన్ మాత్రం వరుసగా ఏదో టప 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 సంతకాలు ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు ఎలా అసలు ఒప్పందం చేసుకున్న మరి ఇప్పుడు 25 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్న ఆయన కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేశారుగా. మరి అది ఏంటి? ఆయన ఏమన్నారు కదా, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మరి రేట్లు తగ్గుతాయి కదా, మరి ఎలా చేసుకుంటారని కూడా ఆయనే ప్రశ్నించారు కదా. మరి ఆయనే దానికి సంబంధించి మరి మాట తప్పారనిపించేటువంటి స్పష్టంగా కనపడుతుంది ఇందాటి ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటికి సంబంధించినటువంటి బైట్స్. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. ఛత్తీస్గఢ్ ₹2.61, ఒడిస్సా ₹2.61, తమిళనాడు ₹2.61, ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలార్, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. ఇన్ఫాక్ట్ I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Eenadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing. And repeatedly these people have tried to malign my reputation, where I will be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. రాష్ట్రానికి 1,00,000 కోట్ల దాకా నేను ఆదా చేశాను అనేది ఆయన ఇప్పుడు మాట్లాడారు. ట్రాన్స్మిషన్ ఛార్జీస్ కనుక లేకపోతే ఆయన ఆదా చేసినట్టే. ట్రాన్స్మిషన్ ఛార్జీస్ లేవు అని ఎక్కడుంది? మరి అదే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. సరే ఇప్పుడు ఆదా ఎలా అవుతుంది ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా? మీరు వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంటు మరి అది తీసుకున్నారా? అసలు ఆయన నా పేరు లేదే అంటున్నారే, నాకు శాల్వాలు కప్పాలంటున్నారే. ఏంటో ఇదంతా. సంబంధించిన అధికారులు కూడా అంటే ఆల్రెడీ కేంద్రానికి 2 సార్లు లేఖ రాశారంటే ఈ యొక్క ఒప్పందాలకు సంబంధించిన సెక్యూతో చేసుకున్న ఒప్పందాల్లో చిన్న మతలబు ఉంది అని చెప్పిన కూడా నటరాజన్ గుల్జార్ గారు కూడా 2 సార్లు లేఖ రాశారంట. అయినా కూడా వాటిలో ఆయనేమి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్తారు, కానీ వాటికి సంబంధించినటువంటి వాస్తవాలని అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పేటువంటి ఒక ప్రయత్నానికి ఆయన ఎక్కువ అడుగులు వేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంత గొడవ జరిగితే 4 రోజుల తర్వాత వారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను ఇంకా శాల్వాలతో సత్కరించాలని అన్నారంటే ఇంకా అసలు ఏమనుకోవాలి, ఏం చెప్పాలి, ఏంట.